హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. భారతదేశంలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా రాతితో నిర్మించిన హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడింది. దీనిని 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజా ఈ రాజవంశం ఒకే అతిపెద్ద రాయి బండరాయి నుండి పైనుండి కిందికి చెక్కబడింది మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ప్రసిద్ధి చెందింది. ఇది హిందూ ఇతిహాసాలు మరియు పురాణాలను వర్ణించి అపారమైన స్థాయి, క్లిష్టమైన శిల్పాలు మరియు నిర్మాణ అద్భుతాలకు ప్రసిద్ధి చెందింది. మన భారతదేశంలో ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటే కైలాస ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఈ కైలాస ఆలయం ఉంటుంది. 32 ఎల్లోరా గుహల్లో గల కేవ్ 16లో గల ఈ ఆలయం ఉంటుంది. అయితే రాళ్ళు, సిమెంటు, ఇసుక, మట్టి ఎలాంటివి వాడకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. కేవలం ఒక రాతి కొండను ఆలయంగా చెక్కారు. ఈ ఆలయం ప్రత్యేకత దీన్ని కొండ దిగువ భాగం నుండి కాకుండా పై భాగం నుండి చెక్కుకుంటూ వచ్చారట. మరో అద్భుతం, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఇప్పటికీ ఒక రహస్యమని చెప్పవచ్చు. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు అంటే నమ్మశక్యం కానిది. ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే ఎంతో టెక్నాలజీ, బ్లూ ప్రింట్స్, ఇంజనీర్స్ కావాల్సిందే. కానీ ఆ కాలంలో శిల్పులు అంతా కలిసి దాదాపు 100 అడుగుల కొండను పైభాగం నుంచి చెక్కారు. అద్భుతమైన ఆలయం. పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలో 4 లక్షల టన్నుల రాయిని 18 సంవత్సరాలు కష్టపడి చెక్కారని, ఈ ఆలయాన్ని ఇలా నిర్మించారని చెప్తున్నారు. కానీ శాసనాల ప్రకారము సామాన్య శకం 783లో పూర్తి చేశారట. అంటే ఈ ఆలయాన్ని శాసనాల ప్రకారము విగ్రహాలు, శిల్పులు సామాన్య శకం 600 సంవత్సరంలో మొదలుపెట్టినట్లు ఉంది. అంటే దాదాపు కైలాస ఆలయాన్ని అద్భుతంగా మలచడానికి 150 సంవత్సరాలు పట్టింది. 3 అంతస్తుల ఆలయం ఒకే రాయితో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో కైలాస ఆలయం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెప్తాను. ఇలాంటి పురాతన ఆలయాల గురించి మన ఛానల్లో ఇంకా మరెన్నో ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.